హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. లియాంగ్ వెన్ఫెంగ్ అనే 39 ఏళ్ల చైనా యువకుడు తన నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలో అతి తక్కువ ఖర్చుతో ఒక అద్భుతం చేశాడు. అతను డీప్ సిక్ అనే కొత్త చాట్బాట్ యాప్ను కనిపెట్టి ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టాడు. జనవరి చివరి వారంలో ప్రవేశపెట్టిన ఈ సెర్చ్ ఇంజిన్ ఒక రోజులోనే అమెరికాకు $1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్లు తయారు చేసిన కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి. అది కమ్యూనిస్ట్ దేశంగా మారకముందే తమ దేశంలోని అగ్రికల్చరిజం అనే ఫిలాసఫీని కన్ఫ్యూజనిజం బుద్ధిజంతో జతపరిచి సమాజాన్ని ఒక హేతుపూర్వక సమాజంగా మారుస్తూ వచ్చింది. మతతత్వానికే కంటే ముందే వారు వ్యవసాయ తత్వానికి పాఠశాలలో ఉన్నత స్థానం ఇచ్చారు. పిల్లల్ని బడి నుండి పొలానికి, పొలం నుండి బడికి పంపి పనిపాఠాలు కలిపి నేర్పించారు. చైనా పాఠశాల విద్యా విధానం వందల సంవత్సరాల శ్రమజీవన పాఠాలతో ముడిపడింది. ఆ దేశంలో మతాన్ని, హేతుబద్ధతను మూడేశారు. దాన్ని పిల్లలకు నేర్పే అగ్రికల్చరిజం ఫిలాసఫీతో అనుసంధానించారు. డెంగ్ షియావోపింగ్ కాలంలో ప్రపంచ ఆధునిక సైన్స్తో తమ సైన్స్ను అనుసంధానం చేస్తున్నప్పుడు మావో ధరించే బంద్ గాలా కోటు తమదేనా లేదా టై అండ్ సూట్ తమదా అని చర్చ జరిగింది. అయితే టై సూట్ చైనా డిస్కవరీ అని చారిత్రక ఆధారాలు దొరికాయి. దాంతో అధ్యక్షుడి నుండి కింది స్థాయిల వరకు టై సూట్ను అధికార డ్రెస్ కోడ్గా మార్చుకున్నారు. ఇండియా పరిస్థితి ఏమిటి? చైనా యువకులు గత 30 సంవత్సరాలుగా యూరో అమెరికా డిస్కవరీస్తో పోటీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మావో కల్చరల్ రెవల్యూషన్ కాలంలో ఇచ్చిన నినాదం మాయావాదాన్ని బద్దలు కొట్టి ప్రకృతిని పఠించు. ఇక ఈ ఆలోచనను బలోపేతం చేయాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం సైన్స్ నుండి మతాన్ని సంపూర్ణంగా విడగొట్టాలనే భావనతో పయనిస్తుంది. చైనా డీప్ సిక్ కనిపెట్టి అమెరికాను అతలకుతలం చేసిన రోజుల్లోనే కుంభమేళపై వేల కోట్ల రూపాయల ప్రభుత్వం ద్వారా ఖర్చవుతున్నాయి. ఉత్పత్తికి, ఆధునిక సైన్స్కు పూర్తిగా దూరంగా ఉండేవారికి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీటి ప్రభావం లక్షలాది మంది స్కూలు, కాలేజీ పిల్లల మీద పడి దీన్ని భారతదేశ మార్గంగా భావించే దశకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తితో ముడిపడిన వారికి సుత్తి చేయట్లేదు. కానీ ఇండియాలో స్కూళ్ళు, యూనివర్సిటీల్లో మతరంగాన్ని, అంతకంటే ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ఆలోచనల ఘర్షణలకు బయట నడవాలనే సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మోహన్ భాగవత్ ఉత్పత్తికి దేవుడికి మధ్య సంబంధం, ఘర్షణ గురించి ఒక్క ఉపన్యాసం ఇవ్వగా మనం చూడలేదు. మోదీ కూడా నెహ్రూలాగా సైన్స్ మీద ఒక్క సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వలేదు. చైనాతో సమానంగా ఉన్న ఇంత పెద్ద జనాభాను సైన్స్కు శత్రువులను చేస్తే కొత్త ఆలోచనలు యువతకు ఎక్కడి నుండి వస్తాయి? నేను ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్లు కులం, ఏకవృత్తి, మూఢనమ్మకాలు వేల ఏళ్లుగా మన మెదడు చిప్ను లాక్ చేసి స్థితి ఉంది. ఇప్పటికే సమస్త జీవన రంగాలను అల్లుకుపోయిన కృత్రిమేధ ప్యారిస్లో వరుసగా 2 రోజుల పాటు కొనసాగి మంగళవారం ముగిసిన 3వ శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది. గత ఏడాది దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన 2వ శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఐ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానాలు పొందగలిగింది. దానికి కొనసాగింపుగా ప్యారిస్ శిఖరాగ్ర సదస్సును ఏఐ యాక్షన్ సమ్మిట్గా నామకరణం చేశారు. ఏఐలో వెల్లువల పచ్చిపడే అవకాశాలే నా వరకు ప్రధానాంశమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి 2023లో బ్రిటన్ చొరవతో బ్లెచ్లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులో లోతుగా చర్చించిన అంశం. కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాలు, వైఖరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయత ఏముంటుంది? ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వచ్చి పడుతుందని, భవిష్యత్తు అగమ్య గోచరమవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలు ఉన్నాయి. 100 మంది గంటలు చేయగల పని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి చూపడాన్ని గమనిస్తే అవి సహేతుకమైనవనేనని అభిప్రాయం కలుగుతుంది. అయితే శిఖరాగ్ర సదస్సుకు సహాధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారుతుంది తప్ప ఉద్యోగాలు పోవు. ఆయు ప్రమాణాలు పెరుగుతాయి. అయితే రక్షణ, యుద్ధతంత్ర, అంతరిక్ష రంగాల్లో ఇది సృష్టించగల ఉత్పాతాలు చిన్నవేమీ కాదు. ఇందుకు కొత్త తరం ఏఐ మోడల్స్ ఉదాహరణ. తాజా మోడల్ 1 సవరణలకు అవకాశం లేకుండా తన సృజనకర్తనే పక్కదారి పట్టించేలా తనను తాను కాపీ చేసుకుందని ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వచ్చే 5 ఏళ్లలో సూపర్ హ్యూమన్ స్థాయి ఏఐ రూపొందడం ఖాయమని వారంటున్నారు.
తప్పుడు సమాచార వ్యాప్తిని గుర్తించి తొలగించడానికి ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు రూపొందించుకున్న ఉపకరణలను ట్రంప్ వస్తారనగానే ఆ సంస్థలు స్వచ్ఛందంగా వాటిని ఉపసంహరించుకున్నాయి. సెన్సార్షిప్గా వక్రభాష్యం చెప్పిన వారు ఇంతకు మించి ఆలోచించగలరా? ఏ రంగంలో ఇప్పటిలాగే భవిష్యత్తులోనూ తన ప్రాబల్యమే కొనసాగుతుందని, దాన్ని గుప్పెట్లో పెట్టుకొని లక్షల కోట్ల లాభాలు ఆర్జించవచ్చని అమెరికా కలగంటుంది.